తిరుపతిలో 150 కోట్లు కొట్టేసిన ఒక స్వామీజీ. అలా ఎలా అనుకుంటున్నారా? ఎంతో సెక్యూరిటీ ఉంటది, ఎంతో దాటుకోవాలి. అయితే ఈ స్వామీజీ పెద్ద జిఎం మఠానికి సంబంధించిన ఒక వ్యక్తి రవికుమార్. అయితే ఈయన రోజు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి హుండీలో వచ్చే డైమండ్స్ అండ్ డాలర్స్ మీద ఈయనకి కన్ను పడింది. అయితే కొట్టేయాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ పార్ట్ దగ్గర హోల్ లాగా సర్జరీ చేయించుకున్నారు. అంటే తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సంపద పైన కన్ను పడితే గానీ ఇంత దారుణానికి దిగి సర్జరీ చేయించుకొని మరి దొంగతనానికి పాల్పడ్డారు. డాలర్స్ డైమండ్ తెచ్చుకున్నారు. అయితే ఆయనకి పెద్ద శిష్యుడు అని చెక్ చేసేవాళ్ళు కాదంట. అసలు ఎంత ధైర్యంగా అధికారులు కళ్ళు కప్పి సీసీ కెమెరాలు కళ్ళు కప్పి ఎంత ధైర్యంగా తెచ్చుకో వెంకటేశ్వర స్వామి సంపద మీద ఎంత కన్ను పడి ఉంటే ఇంత ధైర్యానికి చేసుంటారు. అయితే ఇలా సాగుతూ ఉండగా ఒక రోజు ఈయన మీద అనుమానం వచ్చి ఆరా తీయగా దాదాపు 150 కోట్లు కొట్టేశారని చెప్పని అంటున్నారు. అయితే దీని వెనకాల చాలా మంది పెద్దవాళ్ళ హస్తం ఉందని కూడా అంటున్నారు. చూద్దాము. ఆయనని ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నట్టు ఈయన ఆస్తులని చాలా మంది కొట్టేయాలని చెప్పి చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారంట. అసలు ఇదేంటండి? దేవుడి సంపద కొట్టేయాలన్న పాపమైన ఆలోచన ఆయనకు వచ్చింది. అసలు ఇంత దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తిని ఏమనాలి? అసలు ఏం చెయ్యాలి? ఎంతో మంది భక్తులు భక్తితో తమ మొక్కుబడులని ఆ పవిత్రమైన హుండీలో వేసుకుంటారు. అంత పవిత్రమైన సంపదని కొట్టేసిన దుర్మార్గుడు రవికుమార్. ఇతన్ని ఏం చేయాలంటారు?